గౌరవ సభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం కొండపల్లిలో 1974లో ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ గారితో శంకుస్థాపన చేసి 1980లో మొదటగా స్టేజ్ 1 కింద 210x2 యూనిట్లు ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. కాలక్రమంలో స్టేజ్ 2, 3, 4, 5 అన్నీ అయ్యి ఈ రోజున 2560 మెగావాట్ల థర్మల్ విద్యుత్తు అక్కడ తయారవుతా ఉంది అధ్యక్ష. దానికి సగటున ప్రతిరోజు 35,000 టన్నులు బొగ్గు వినియోగిస్తూ ఉన్నారు అధ్యక్ష. దీంట్లో దురదృష్టవశాత్తు మనందరికీ తెలిసిందే, ఒక కారు మనం ఆ మ్యానుఫ్యాక్చరర్ ఏం చెప్తాడు, ఒక 10,000 కిలోమీటర్లు తిరిగితే మీరు సర్వీసింగ్ చేసుకోండి, లేదా 15,000 కిలోమీటర్లు తిరిగితే సర్వీసింగ్ చేసుకోమని చెప్తాడు. కానీ 1,00,000 కిలోమీటర్లు తిరిగినా ఇంజిన్ ఆయిల్ మార్చకుండా సర్వీసింగ్ చేయకుండా ఉంటే ఆ వాహనం ఏ రకమైన పొల్యూషన్ విడుదల చేస్తుందో మనందరికి తెలిసిన విషయమే. అట్లాగే VTPS గతంలో ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు తీసుకొని ఏషియాలోని అత్యుత్తమ పనితీరు కనబరిచిన VTPS 45 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఈ రోజున ఏంటంటే గడిచిన 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో దురదృష్టవశాత్తు ఒక్క రూపాయి కూడా మెయింటెనెన్స్కి నిధులు కేటాయించక ఈ ఇబ్రహీంపట్నం కొండపల్లి పరిసర ప్రాంతాలు మొత్తం రావాల్సిన దానికంటే స్వల్పంగా ఎక్కువ వస్తుందని మంత్రి గారు చెప్పారు అధ్యక్ష. మేము రోజు అక్కడే ఉంటాం, ప్రతిరోజు నేను అక్కడే తిరుగుతాను. కొన్ని వందల రెట్లు ఎక్కువ పొల్యూషన్ వస్తూ ఉంది అక్కడ. ఎందుకంటే కాలం చెల్లిపోయినాయి. ఇప్పుడు 45 సంవత్సరాలు అయింది మొదటి 3 దేశాలకు సంబంధించిన 1260 మెగావాట్లు స్థాపించి కేంద్ర ప్రభుత్వ నియమావళి ప్రకారం పొడిగించగా 2025వ సంవత్సరం చివర దాని కాల వ్యవధి ముగిసిపోయింది ఆ 6 యూనిట్లకి. కానీ ఇటీవల కాలం కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలకి పొడిగింపించింది. ఇది యూనిట్లు మూసేస్తాం కదా అని చెప్పి మెయింటెనెన్స్ పూర్తిగా మానేశారు. అదృష్టం ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 119 కోట్ల రూపాయలతో మెయింటెనెన్స్ కోసం లోపల సైలోలు కావచ్చు, పైప్ లైన్లు కావచ్చు, వీటికి నిధులు కేటాయించడం సంతోషకరం అధ్యక్ష. కానీ దురదృష్టం ఏంటంటే చాలా ఇబ్బంది పడుతున్నప్పటికీ ఇంతటి విపరీతమైన పొల్యూషను ఎందుకంటే ఈ 119 కోట్లలో అది నిదానంగా పనులు జరుగుతూ ఉన్నాయి. నాకున్న సమాచారం మేరకు ఇప్పుడు దాదాపుగా 50 కోట్ల రూపాయల పనే జరిగింది. ఇంకా 70 కోట్ల రూపాయల దగ్గర పని జరిగితే తప్పితే ఆ పొల్యూషన్ అనేది కొంతవరకు అదుపులోకి రాదు. రోజు 35,000 టన్నుల బొగ్గు కాల్చిన తర్వాత వచ్చే యాష్ డిస్పోజ్ చేసేటప్పుడు కొన్ని వందల వేల లారీలు యాష్ రోజు రకరకాల ఇటుక పరిశ్రమలకు కావచ్చు, హైవేలకు కావచ్చు, అక్కడ యాష్ పాండ్ నుంచి బయటకు వెళ్ళిపోతా ఉంది అధ్యక్ష. ఈ వెళ్ళే క్రమంలో ఆ లారీల నుంచి కారిన యాష్ రోడ్ల మీద వెళ్ళేటప్పుడు తీసుకెళ్లే పడిన యాషు అధ్యక్ష దయచేసి బెల్లి కొట్టకండి. ఈరోజు నాకు జ్వరం వచ్చి ఆరోగ్యం బాగోపోయినా మా ప్రాంతం నెత్తి మీద కుంపట్లాగా ఉంది కాబట్టి ఈ సమస్య వచ్చింది కాబట్టి అసెంబ్లీలో నేను దీనికోసం వచ్చాను అధ్యక్ష. దయచేసి టైం ఇవ్వండి. ఇది ఒక్క ఇబ్రహీంపట్నం కొండపల్లికే కాదు, ఏరియల్ డిస్టెన్స్ లో ఈ అమరావతికి కూడా అదే దూరం ఉంది, 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. అంతేకాకుండా VTPS యాజమాన్యం అక్కడ స్థానికులకి ఉపాధి కల్పిస్తుంది అనుకొని ఆనాటి పెద్దలు చెనుమోలు వెంకట్రావు గారు, మల్లెల పద్మనాభరావు గారు తదితర పెద్దలందరూ రైతాంగాన్ని ఒప్పించి ఈ భూములు ఇప్పిస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఉపాధి అవకాశాలు వస్తాయంటే ఏవి రాకపోగా చివరకు మిగిలింది ఏంటంటే బూడిద కాలుష్యం. దీనివల్ల స్థానికులకి చర్మ రోగాలు, క్యాన్సర్లు, ఊపిరితిత్తుల సమస్యలు మా ప్రాంతంలో అత్యధికంగా ఇవన్నీ ప్రబల్లాయి. 7 ఎఫెక్టెడ్ విలేజెస్ ఉన్నాయి. దానికి ఆనుకొని ఇబ్రహీంపట్నం, కొండపల్లి, మూలపాడు, జూపూడి, కిలేశ్వరం, తుమ్మలపాలెం, అలాగే ఏలప్రోలు, మన గుంటుపల్లి అనే గ్రామాల అధ్యక్ష. ఒకనాడు మొదలెట్టినప్పుడు 15-20 వేల జనాభా ఉంటే ఈ రోజు 150,000 మంది జనాభా ఈ VTPS ఆనుకొని చుట్టూ ఉన్నారు. వీళ్ళు రకరకాల కమిట్మెంట్లు ఇచ్చారు. 5వ స్టేజ్ పబ్లిక్ హీరింగ్ జరిగినప్పుడు సంవత్సరానికి 3 కోట్ల చొప్పున మేము నిధులు సమకూరుస్తాం, స్థానికంగా అభివృద్ధి కోసం CSR నిధులు ఇస్తామని చెప్పి ఇప్పటికి 9 కోట్లు ఇచ్చారు. కొంతమంది పేదలు ఆక్రమించుకున్న భూముల కింద 5 కోట్లు ఖర్చు రాసేసి చేతులు దులుపుకున్నారు అధ్యక్ష. అంతేకాకుండా స్టేజ్ 5 నిర్మాణం జరిగేటప్పుడు నిర్మాణ వ్యయంలోనే
21 కోట్ల రూపాయలు స్థానికంగా మేము ఖర్చు పెడతాం, స్థానిక అభివృద్ధి కార్యక్రమాలకు డబ్బులు ఇస్తామని ఇప్పటికి చిల్లిగా డబ్బులు ఇవ్వాల. అంతేకాకుండా స్టేజ్ 5 నిర్మాణంలో పెట్టిన ఇంకొక ప్రధానమైన కండిషన్ ఏంటంటే ప్లాంట్ మొత్తం నడిచినంత కాలం స్టేజ్ 5 ప్లాంట్ మొదలైంది పోయిన సంవత్సరం. ఆ 21 కోటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగం. అట్లాగే ప్రతి సంవత్సరం 4,20,00,000 రూపాయలు అక్కడ స్థానికంగా అభివృద్ధికి నిధులు ఇవ్వాలి. అయ్యే ఇవ్వట్లేదు అధ్యక్ష. ఇవ్వకపోగా 45 సంవత్సరాల నుంచి ఆ ప్లాంట్ లో వస్తున్న బూడిదలను బయటికి పంపించడం కోసం స్థానికుల్ని వీళ్లే VTPS యాజమాన్యం ప్రోత్సహించి లారీలు కొని వాళ్ళ ద్వారా యాష్ బయటికి పంపిస్తా ఉన్నారు. కానీ ఇప్పుడు కొత్తగా జెన్కో వాళ్ళు టెండర్లు పిలిచి 1 టన్నుకి 3 రూపాయలు, 1, 2, 3 కేవలం టన్నుకు 3 రూపాయలు, లారీకి 8 టన్నులు వెళ్తే 8, 3, 24 రూపాయలు చొప్పున వీళ్ళు యాజమాన్యం తీసుకుంటా కాంట్రాక్టర్ మటుకు దాన్ని 2,000 రూపాయలకు అమ్మేటట్టుగా ఇప్పుడు అక్కడ బయట లారీలకి చేస్తా ఉన్నాడు. ఒక పక్క మనం ఇచ్చిన హామీలు నెరవేరలేదు. చుట్టుపక్కల ఆసుపత్రులు పెడతాం, ఈ పొల్యూషన్ ప్రభావిత ప్రాంతాలకి మేము ట్రీట్మెంట్ చేస్తాం, వాళ్ళకి నిత్యం వైద్య సేవలు ఇస్తా ఉన్నారు, అది చేయలేదు. అభివృద్ధికి నిధులు ఇస్తా ఉన్నారు, అది చేయలేదు. ఏమీ చేయకుండా VTPS నుంచి అభివృద్ధికి ఇవ్వాల్సిన నిధులు పేదలు ఆక్రమించుకున్న భూములకి సంబంధించి 5.5 కోట్ల రూపాయలు కూడా జమ వేసుకొని కేవలం 9 కోట్ల రూపాయలు ఇచ్చి ఇటీవలే పోరగా ఒక 4 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇంకా 30 కోట్ల రూపాయలు అక్కడ స్థానిక ప్రాంత అభివృద్ధికి నిధులు ఇవ్వాలి. అవి ఇవ్వకపోగా కొత్తగా ఇది తీసుకొచ్చి అమ్మే కార్యక్రమం పెట్టారు. అసలే బూడిద కాలుష్యం మీద ప్రజల్లో ఆందోళన ఉంటే వాళ్ళ ఆందోళన ఇదిగో ఇట్లా 120 కోట్లు ఇచ్చారు, పొల్యూషన్ తగ్గుతుంది అని మేము వాళ్ళకి సమర్థించి చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఈ లోపల ఈ మొత్తం చిన్న సన్నకారు వ్యక్తులు తెలుగుదేశం పార్టీ కూటమి కుటుంబానికి మద్దతు ఇచ్చి ఆ 7 గ్రామాల్లో నాకు మొన్న 15,000 మెజార్టీ వచ్చింది అధ్యక్ష. వాళ్ళందరూ మన కూటమి పార్టీకి సంబంధించిన కుటుంబాలు. వాళ్ళందరూ ఇప్పుడు ఓ పక్క P4 అని చెప్పి ముఖ్యమంత్రి గారు వాళ్ళందరికీ పేద కుటుంబాలకు ఉపాధి కల్పిస్తుంటే ఉన్న ఉపాధి తీస్తా ఉన్నారు అధ్యక్ష. దయచేసి నేను చివరగా ఒక్క మాట మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో 3 సంవత్సరాలకి 12 కోట్లకి జెన్కో వాళ్ళు టెండర్లు పిలవడం జరిగింది అధ్యక్ష. దాంట్లో బూడిద చెరువుకి పిలిచిన టెండరు 2,80,00,000. కేవలం నేను దాని గురించే మాట్లాడుతా ఉన్నా. 9 కోట్ల రూపాయలు ఏమైతే ఉందో అది లోపల ఎప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీలకు ఇస్తారో వాళ్ళకే ఇచ్చుకోమనండి. కానీ బూడిద చెరువులోంచి ఇచ్చేది కనుక వాళ్ళ పొట్ట కొడితే మనకి ఇది రాజకీయంగా కావచ్చు, స్థానికంగా కావచ్చు తీవ్రమైన పరిణామాలు జరుగుతాయి అధ్యక్ష. నేను 2 చేతులు ఎత్తి నమస్కరిస్తూ మంత్రి గారిని కోరేది ఏంటంటే స్థానికులకి కష్టం కలగకుండా, ఇబ్బంది కలగకుండా ఏమైతే ఆ 2,80,00,000 మీకు గనక అది తొలగించడం కష్టమైతే నేను ఈ సభాముఖంగా చెప్తా ఉన్నాను, ఆ 2,80,00,000 నా జేబులోంచి నేను డబ్బులు కడతాను. స్థానికులను మటుకు ఉచితంగా బోర్డుకి తీసుకెళ్లేటట్టుగా చేయండి అధ్యక్ష. లేకపోతే ఇది మన ప్రభుత్వానికి, పార్టీకి, అందరికీ చెడ్డ పేరు వస్తుంది. ఇది తీవ్రమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. స్థానికంగా ఉద్యమాలు చెలరేగుతాయి, చాలా ఇబ్బంది జరుగుతుందని సభాముఖంగా మంత్రి గారికి తెలియజేస్తూ వారిని మరొక్కసారి ఇది వాయిదా వేయాలని కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. ఇప్పుడు కృష్ణప్రసాద్ గారు మీరు కూర్చున్నట్టు లేదు, ఆన్సర్ ఇచ్చినట్టు ఉంది. చెప్పాలి చూపిస్తుంది మినిషి గారు. ఎమ్మెల్యే స్పీకర్ సార్, ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఏ స్థానికులు శ్రీమతి దివ్య. ధన్యవాదాలు అధ్యక్ష. మా తుని నియోజకవర్గం తొండగ మండలంలో సముద్రం తీరం వెంబడి అద్దారిపేట నుండి పెరుమాళపురం వరకు సుమారు 20 కిలోమీటర్ వరుసగా కూడా గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష. ఈ గ్రామాలకు వరుసగా ఒక చుట్టుపక్కల కూడా 36 గ్రామాలు ఉంటాయి అధ్యక్ష. ఈ గ్రామాలకు డ్రైనేజ్ వ్యవస్థ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. ప్రధానంగా పెరుమాళపురం పంచాయతీలో ఆవులమంద, గడ్డిపేట, బుచ్చయ్యపేట, లక్ష్మణుడిపేట తదితర గ్రామాల్లో డ్రైనేజ్ వ్యవస్థ లేక వర్షాకాలంలో నీరు ఇళ్లలోకి వచ్చేస్తుంది అధ్యక్ష. వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది అధ్యక్ష. అలాగే ఈ నీరు కూడా చాలా అలాగా నెలల తరబడి నిలవ ఉండిపోతుంది అధ్యక్ష. దీనికి అవుట్లెట్ కూడా లేదు. ఈ నీరుకు కూడా పిల్లల అనారోగ్యానికి కారణం అవుతున్నారు అధ్యక్ష. నీరు ఇళ్లలోకి రావడం వల్ల అసలు పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. మహిళలు, రైతులు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. మీ ద్వారా గౌరవ పంచాయతీ శాఖ మంత్రి గారిని కోరేది ఏంటంటే ఈ డ్రైనేజ్ వ్యవస్థ త్వరగా ఏర్పాటు చేసి వారిని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నారు అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. జగదీశ్వర్ గారు. అధ్యక్ష, మా కురుపం నియోజకవర్గంలో మొత్తం అంగన్వాడీ సెంటర్స్
714 ఉన్నాయి అధ్యక్ష. ప్రస్తుతానికి అంటే మన ప్రభుత్వం నడుపుతున్నటువంటి మొత్తం 281 ఉన్నాయి. అందులో రెంట్ బిల్డింగ్స్ 393 బిల్డింగ్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈ రెంట్ బిల్డింగ్లో ఉండడం వలన చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే ఇప్పుడు వర్షం వచ్చేసరికి పిల్లలు అంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే మనం మెటీరియల్ పంపిస్తున్నామో ఆ మెటీరియల్ తడిసిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే నిర్మాణంలో ఉన్నటువంటి 92 బిల్డింగ్స్ ఉన్నాయి. ఫౌండేషన్ నుండి ఫినిషింగ్ వరకు 92 బిల్డింగ్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇవి తొందరగా కానీ పూర్తి చేసినట్లుగా అయితే వాళ్ళకి మనం మంచిగా అంటే ఇప్పుడు మెటీరియలే కాకుండా పిల్లలు కూడా కొద్దిగా అక్కడ నుండి అంటే పైనుండి ఉన్నటువంటి పెచ్చులు కూడా ఊడిపోయి అంటే పడిపోవడం జరుగుతుంది. వాళ్ళ మీద ఏదైనా ఏదైతే అది కొద్దిగా ఇబ్బంది అవుద్ది. కాబట్టి తమరి ద్వారా మన మినిస్టర్ గారికి సంజయ్ రాణి గారికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇవన్నీ కూడా వెంటనే పూర్తి చేస్తే బాగుంటుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను. గౌతు శిరీష్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసిన నూతన రేషన్ కార్డుల ప్రక్రియని మన కూటమి ప్రభుత్వం రాగానే ప్రజల ఇబ్బందులు అర్థం చేసుకొని కొత్త రేషన్ కార్డులు పంపిణీ సక్రమంగా మొదలుపెట్టారు అధ్యక్ష. అయితే ప్రజలందరూ కూడా అవి అందుబాటులో వస్తున్నాయి అధ్యక్ష. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో అడ్డగోలుగా చేసిన హౌస్ హోల్డ్ మ్యాపింగ్కి రేషన్ కార్డులు రెండింటికి అటాచ్ చేయడం వల్ల దాదాపు చాలామంది అర్హులైన వారు ఇప్పటికీ రేషన్ రాక ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఉదాహరణకి 2 అన్నదమ్ములు ఉన్న కుటుంబంలోని స్ప్లిట్ ఆప్షన్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళకి పెళ్లిళ్ళైనా కూడా వారికి రేషన్ కార్డు రాలేకపోతుంది అధ్యక్ష. అలాగే మా పలాస నియోజకవర్గం మందసా మండలంలో అత్యధికంగా ఉన్న గిరిజన సోదరుల కుటుంబాల్లో చాలా మందికి వాళ్ళ రేషన్ కార్డులోని ఎక్కడో వేరే జిల్లాల్లో ఉన్న కొంతమంది ఉద్యోగస్తుల పేర్లు యాడ్ అవ్వడం వల్ల ఈరోజు అది అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా కూడా ఈరోజు మనం ఎడిట్ అండ్ డిలీట్ ఆప్షన్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళకి న్యాయం చేయలేకపోతున్నాం అధ్యక్ష. ఇది రాష్ట్ర మంత్రిగా చాలా దగ్గర ఉంది అధ్యక్ష. దయచేసి మీ ద్వారా సదరు మంత్రి గారు దీని మీద దృష్టి పెట్టి ముఖ్యంగా ఈ స్ప్లిట్ ఆప్షను ఎడిటింగ్ అండ్ డిలీషన్ ఆప్షన్ ఇవ్వడం వల్ల అర్హులైన చాలా మందికి మనం న్యాయం చేయడం అవుతుంది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. బొబ్బిల్ రాజా గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా చిలకపాలెం నుంచి రాయగఢ్కి వెళ్ళే రోడ్డు సుమారు 130 కిలోమీటర్ల అధ్యక్ష. చిలకపాలెం నుంచి పొందూరు, రాజాం, అదేవిధంగా బాడంగి, రాంభద్రపురం, బొబ్బిలి, పార్వతీపురం మీద నుంచి రాయగఢ్ని కనెక్ట్ చేసే అతి ముఖ్యమైనటువంటి రోడ్డు అధ్యక్ష. దాన్ని తక్షణమే 4 లేన్ చేయవలసిన అవసరం ఉంది. నిధులు మంజూరు చేయవలసిన అవసరం ఉంది. ఏదేదో బొబ్బిలి నియోజకవర్గానికి దేనికి సంబంధించిన రోడ్డు కాదు. ఒరిస్సాకి, ఆంధ్రాకి, శ్రీకాకుళం జిల్లాకి, విజయనగరం జిల్లాకి, మన్యం జిల్లాకి, విశాఖపట్నం జిల్లాను అనుసంధానం చేసే రోడ్డు అధ్యక్ష. రాకపోకలు చాలా విపరీతంగా పెరిగిపోవడం వల్ల ప్రజలు అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ ద్వారా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ పీపీపీ మోడ్లోనైనా మరి చిలకపాలెం రాయగఢ రోడ్ని మరి 4 లేనింగ్ చేసి విస్తరణ చేసి 4 లేనింగ్ చేయవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా బొబ్బిలి పట్టణంలోని ఎస్పెషల్లీ మార్కెట్ ఏరియాస్లో, కమర్షియల్ ఏరియాస్ అంతా కూడా రోడ్లు విస్తీర్ణం తక్కువ అవడం వల్ల, రోడ్లు ఎడల్పు లేకపోవడం వల్ల వందల మంది వ్యాపారస్తులు అందరూ కూడా నష్టపోయేటువంటి పరిస్థితి అధ్యక్ష. రోడ్ వైడనింగ్కి కూడా నిధులు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి రోడ్ వైడనింగ్కి నిధులు మంజూరు చేయకపోతే వ్యాపార రీత్యా బొబ్బిలిపట్నం కమర్షియల్గా చాలా వర్తకులు అవనివ్వండి వ్యాపారస్తులు చాలా నష్టపోయే ప్రమాదం ఉంది అధ్యక్ష. ముగించే ముందు ప్రభుత్వానికి కిందటి వైసీపీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల వేగావతి నది మీద పారాది బ్రిడ్జిని కట్టకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల పూర్తి బరువు ఇంచుమించు 2 జిల్లాల బరువు ట్రాఫిక్ బొబ్బిలి నియోజకవర్గం మీద పడడం వల్ల పూర్తిగా నా నియోజకవర్గ ప్రజలు, నా నియోజకవర్గంలో రోడ్లు పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి అధ్యక్ష. కేవలం వాళ్ళ అశ్రద్ధ వల్ల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన వెంటనే, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే, ఆర్ఎన్బి మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే బొబ్బిలి తెరలం రోడ్డుకి 4.5 కోట్లు, అదేవిధంగా రాంభద్రపురం బొబ్బిలి ఆ రోడ్డుకి ఒక 4.5 కోట్లు, ఆకులకట్ట పెనపెంకి రోడ్డుకి ఒక 2.5 కోట్లు మంజూరు చేయడం అయింది అధ్యక్ష. అతి త్వరలోనే దసరా పోయిన వెంటనే ఆ పనులు కూడా స్టార్ట్ చేయబోతున్నాం. పారాది బ్రిడ్జ్ పనులు కూడా వేగావతి నది మీద చురుగ్గా సాగుతున్నాయి అధ్యక్ష. కాంట్రాక్టర్ గారికి ఎంత భారమైన చాలా బకాయిలు ఉన్నప్పటికీ ఆ సంస్థ తాలూకు ప్రాముఖ్యతని గుర్తించి ఎంత బిల్లులు బకాయి ఉన్నప్పటికీ వారు చేస్తున్నారు అధ్యక్ష. ఆ కాంట్రాక్టర్ గారికి
కొంచెం చెల్లించవలసిన బిల్స్ కొంచెం చెల్లిస్తే అతి త్వరలోనే మరి ఆ పారాది బ్రిడ్జ్ కూడా పూర్తయితే చాలా మట్టుకు సమస్యలు క్లియర్ అవుతాయి. ముందుగా ఈ 3 రోడ్లకి నిధులు మంజూరు చేసి నా నియోజకవర్గంకి కొంత ఊరట కలిగించినందుకు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా R&B మినిస్టర్ గారికి తమ ద్వారా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బోనెల విజయచంద్ర గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, పార్వతీపురం నియోజకవర్గంలో చెరుకు అనేది ఒకప్పుడు పార్వతీపురమే కాదు, పక్కనున్న మా సోదరుడు బేబీ నాయన గారిది చుట్టుపక్కలంతా చెరుకు ఒకప్పుడు కమర్షియల్ క్రాప్ అధ్యక్ష. అందుకని నిజాం షుగర్స్ దాన్ని NCS షుగర్స్ లిమిటెడ్గా ఒక ఫ్యాక్టరీ కూడా ఉండేది. దాదాపుగా 2 లక్షల టన్నులు చెరుకు అక్కడ ఉత్పత్తి అయ్యేది. ఒక దాదాపుగా 1200 మంది ఎంప్లాయీస్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా పనిచేస్తుండేవారు. గత వైసీపీ గవర్నమెంట్లో ఆ ఫ్యాక్టరీని మూసివేయడం, అందులో పనిచేస్తున్న సీజనల్ ఎంప్లాయీస్కి ఇంతవరకు PF కానీ గ్రాట్యుటీ కానీ ఫుల్ అండ్ ఫైనాన్స్ చేయకపోవడం, అలాగే ఎంప్లాయీస్ కూడా ఇంతవరకు రావాల్సిన వాళ్ళ బకాయిలు కూడా ఇవ్వకపోవడం అనేది జరిగింది అధ్యక్ష. అయితే ఈ కంపెనీని ప్రస్తుతానికి NCLTలో పెట్టడం జరిగింది. NCLTలో పెట్టినా కానీ ఇప్పటి వరకు కూడా దీనిపైన ఒక సమగ్రమైన విచారణ జరిగించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరికైతే PF రావాలో వాళ్ళు చనిపోతూనే ఉన్నారు, సీజనల్ ఎంప్లాయీస్ కూడా చనిపోతూనే ఉన్నారు. ఇండస్ట్రీస్లో మా ఏరియాలో ఉన్న ఏకైక ఫ్యాక్టరీ షుగర్ ఫ్యాక్టరీని తిరిగి పునఃప్రారంభించాల్సిన ఆలోచనలో చాలాసార్లు సంబంధిత మంత్రి గారికి నేను రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. మీ ద్వారా మంత్రి గారికి అలాగే ఈ మన కార్మిక శాఖ అధికారులకు కూడా ఒక విన్నపం అధ్యక్ష. ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ మంత్రి గారు అలాగే అధికారులు రాగలిగితే అక్కడ NCLT పెట్టిన ఇంతవరకు ఒక అడుగు వెళ్ళకపోవడం, PF ఇంకా సెటిల్ చేయకపోవడం, ఫుల్ అండ్ ఫైనాన్స్ సెటిల్ చేయకపోవడం, ఎవరైతే ఎంప్లాయీగా పనిచేస్తూ చనిపోతున్న ఇంతవరకు వాళ్ళకి జరగకపోవడం అన్యాయం. దీనిపైన సమగ్రమైన విచారణ జరిగించాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ప్రశాంత్ రెడ్డి గారు.